హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వచ్చందు మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక మంచి జాబ్ అనమాట. చూద్దాం, డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మధ్య గ్యాప్ లేకుండా డైరెక్ట్ షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడొచ్చు, మనకు పోస్టు దాని వివరాలు ఖాళీలు చూద్దాం ఒకసారి. చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ అటెండెంట్ పోస్ట్ అనమాట. సో దాదాపు మనకు వచ్చేసి 3 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది, చూసుకోండి. సో దీనికి సంబంధించి మరి ఏం క్వాలిఫికేషన్స్ తోటి ఈ యొక్క ఉద్యోగానికి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే, గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి కనీసం 10వ తరగతి ఉత్తీర్ణతో పాటు కంపల్సరిగా ఉద్యోగ అనుభవం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఏదైనా గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణతో పాటు కొంచెం ఉద్యోగ అనుభవం ఉంటే సరిపోతుంది. ఎస్ఎస్సి పాస్ అయి ఉంటే సరిపోతుంది. మీకు అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, ఓకేనా. ఇక్కడ ఈ వర్క్ ఏంది, అటెండెంట్ పోస్టులు, గుర్తుపెట్టుకోండి, అటెండెంట్, ఓకేనా. సో గరిష్ట వయో పరిమితి వచ్చేసి మనకు 40 ఇయర్స్ వరకు అయితే మీకు ఉండొచ్చు ఏజ్. సో 40 సంవత్సరాలు ఉన్న వరకు ఎవరైనా అప్లికేషన్ ఛాన్స్ అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. వేతనం వచ్చేసి దాదాపు అంటే శాలరీ చూసుకుంటే మనకు నెలకు 23,947 రూపాయలు అయితే మీకు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మంచి శాలరీ అనమాట. మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా ఎస్ఎస్సీ ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడం ట్రై చేయండి, అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది, ఓకేనా. ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, మరి వీళ్ళని ఏ విధంగా ఆన్బోర్డ్ చేసుకుంటారంటే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్స్, అర్హతలు మరియు మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ మరియు ఇంటర్వ్యూ అప్లికేషన్ చేసిన తర్వాత మీకైతే కంపల్సరీ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని చూస్తారు. సో దాని తర్వాత మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ చూస్తారు. దాని తర్వాత వచ్చేసి మీకు ఫైనల్గా ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ తర్వాత మిమ్మల్ని ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దీనికి మరి దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలంటే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దరఖాస్తు విధానం కంప్లీట్గా మనకు ఆన్లైన్ త్రో మీరు అయితే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఆఫ్లైన్ అయితే కాదు, ఓకేనా. సో చివరి తేదీ ఈ యొక్క ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేయాలి అంటే దాదాపు మనకు ఈ నెల 30 తారీఖు 7 నెల 2026 తేదీలోపు అయితే మీరు అప్లికేషన్ తీసుకోవచ్చు. సో అందరికీ ఛాన్స్ ఉంది, ఇంకా టైం కూడా ఉంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మనకు కేవలం మీకు ఎస్ఎస్సి అర్హతతోటి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అటెండెంట్ ఉద్యోగాలు, సో దాదాపు మనకు 23,000 పైన జీతం అయితే రావడం అయితే జరుగుతూ ఉంది ఫర్ మంత్లీ అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మరి ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఫైనల్గా చూస్తే మనకు వచ్చేసి, సో చూసుకోవచ్చు, మనకు ఐఐటి ఇండోర్లో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు అనమాట. ఇవన్నీ కూడా మనకు నాన్ టీచింగ్ ఉద్యోగాలు అనమాట, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్, ఐఐటి ఇండోర్ నుంచి అయితే మనకు ఈ యొక్క తాత్కాలిక ప్రాతిపాదికన నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి అయితే మనకు దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అర్హత గల అభ్యర్థులు జూలై 30వ తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదు, జస్ట్ మీకు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో దానికంటే ముందు మీ యొక్క క్వాలిఫికేషన్స్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. చెక్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసి ఫైనల్గా మీ యొక్క ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మరి కేవలం ఎస్ఎస్సి అంటే 10వ తరగతి అర్హతతోటి కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఉద్యోగం అనమాట. సో దాదాపు మనకు 3 ఉద్యోగాలు ఉన్నాయి, అటెండెంట్ ఉద్యోగాలు. శాలరీ కూడా బాగుంది. సో అస్సలు మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది కూడా నన్ను అడుగుతున్నారు, ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ తోటి ఉద్యోగం చెప్పని అడుగుతున్నారు. ఇది బెస్ట్ ఛాన్స్ అనమాట, మీకు 10వ తరగతి తోటి ఉద్యోగాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది, కాబట్టి మిస్ అవ్వద్దు. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి తొందరగా, ఓకేనా. ఇన్ఫర్మేషన్ వచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంట్రెస్టెడ్గా ఉంటే నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డైలీ క్విక్గా మీకు జాబ్ అప్డేట్స్ అయితే అందుతాయి అన్నమాట, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.